జూలై 10 బుధవారం నిర్వహిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులు కొంత సమయం వెచ్చించి తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది పేరెంట్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో ఒక పేరెంట్ నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈసారి నిర్వహిస్తున్న పేరెంట్ మీట్ సందర్భంగా మరికొందరి తల్లిదండ్రుల సంరక్షకుల అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు, వారి సంరక్షకులు హాజరై విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం దిశలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 960 ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలతో పాటుగా 568 ప్రైవేట్ యాజమాన్యాల సంస్థల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ మీట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క, చిన్నారులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సేకరించిన మొక్కలను ఆయా పాఠశాలలకు పంపించే కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. మెగా పేరెంట్ మీట్ మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి అవసరమైన నిధులను సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇప్పటికే ఆయా స్కూల్స్కి విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశం దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకం క్రింద అవసరమైన సామాగ్రి పౌర సరఫరాల శాఖ MSL పాయింట్ ద్వారా పంపించినట్టు తెలియజేశారు. పిల్లలు ఇచ్చిన ఆహ్వానం మేరకు తప్పకుండా కొంత సమయం వెచ్చించి సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్శన సమయంలో ఆయా పాఠశాలల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పించడం కోసం తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పేరెంట్ మీట్ సమావేశంలో విద్యార్థులందరి ప్రగతి నివేదికతో పాటు వారి ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి వారి ఆరోగ్య సమాచారాన్ని పేరెంట్ టీచర్ సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న ఈ మెగా పేరెంట్ మీట్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు తప్పక పాల్గొనాలని కోరారు. ఇది ఒక జిల్లా లేదా గ్రామస్థాయి సమావేశంలా కాకుండా ప్రతి పాఠశాలలో పేరెంట్ మీట్ సమావేశం మీ వంతుగా పాల్గొని ప్రధానోపాధ్యాయులకు, పేరెంట్ కమిటీ సభ్యులకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని కలెక్టర్ తెలియజేశారు. మీటింగ్ అటెండ్ అవ్వండి. దానితో పాటుగా ఆ స్కూల్లో ఇంకా ఏమైనా మెరుగుపరగాల్సినవి ఏమైనా ఉంటాయి, టు బి ఇంప్రూవ్డ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దయచేసి HMస్కి చెప్పండి. ఇందులో ఆల్ ప్రజాప్రతినిధులు అయితే డిఫరెంట్ లెవెల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వార్డ్ మెంబర్స్, సర్పంచెస్, మండల్ పరిషత్, జడ్పీటీసీ, MLAs వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కానీ, కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కానీ ఉండదు. సో అందరూ కూడా సాధారణంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాల మీద ఒక అవగాహన తెచ్చుకొని అక్కడ స్కూల్ కమిటీ మెంబర్స్కి కానీ, HMకి కానీ తగిన సలహాలు, సూచనలు ఇచ్చి మరింత మెరుగ్గా విద్యా విధానం కొనసాగించడానికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.